సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థి స్కందం 2వ అధ్యాయం 20వ శ్లోకం నుంచి తీసుకొని 35వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్యుసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 20 శ్లోకం నుంచి చూద్దామంట. విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీర్ నందీశ్వరో రోషకషాయ దూషితః దక్షాయ శాపం విససర్జ దారుణం ఏ చాన్వమోదం స్తదవాచ్యతాం ద్విజః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా శివుడిని దక్షుడు శపించాడు. దక్షుడు శివుడిని శపించాడు అనే విషయాన్ని గ్రహించిన నందీశ్వరుడు శివుడి యొక్క ముఖ్య పార్షదుల్లో ఒకరు చాలా ఆయనకు కూడా క్రోధం వచ్చేసిందనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. నందీశ్వరో రోష కషాయ. ఆయనకు కూడా క్రోధం వచ్చేసి అప్పుడు ఆయన కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి. ఆయన కూడా ఈ దక్ష ప్రజాపతిని శపించడానికి సిద్ధమైపోయాడు. అంతేకాకుండా అక్కడున్న బ్రాహ్మణులందరినీ కూడా శపించడానికి సిద్ధమైపోయాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అలా దక్షుడు శివుణ్ణి శపిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయారు, దాన్ని సహించారు, దాన్ని స్వీకరించారు. సో ఇక్కడ మనకి ఇంకా ముందుకు వెళ్ళే కన్నా ముందు ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే, ఇలా కొంతమంది ఎవరైతే కనిష్ట భక్తులు ఉంటారో, కనిష్ట వైష్ణవులు కానీ కనిష్ట శైవులు, వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఇలా గొడవ నడుస్తుంది, చాలా కాలం నుంచి. మామూలుగా అంటే ఇది కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళు బాగా గొడవ పడుతూ ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. సో అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు అక్కడ దక్ష ప్రజాపతి అలా శివుణ్ణి నిందించినా, అంతగా అవమానించినా, శపించినా కానీ కొంతమంది బ్రాహ్మణులు కొంతమంది బ్రాహ్మణులు ఆనందపడ్డట్టున్నారు. ఎందుకంటే కొంతమంది బ్రాహ్మణులు అలా ఉండొచ్చు, శివుడు అంటే నచ్చని వాళ్ళు. ఇది ఎందుకు అంటే అలా ఎందుకు అంటే శివుడి గురించి, ఆయన యొక్క అత్యున్నతమైన స్థానం గురించి వాళ్ళు అర్థం చేసుకోలేక, వాళ్ళకి జ్ఞానం లేక వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సో అందుకనే నందీశ్వరుడు
ఇక్కడ శివుడు నీకు శపించినా కానీ శివుడు మాత్రం దాన్ని సహించారు. శివుడు తిరిగి దక్షుణ్ణి ఏమాత్రం శపించలేదు, లేకపోతే ఏమాత్రం దండించలేదు, శిక్షించలేదు. కానీ నందీశ్వరుడు మాత్రం ఊరుకొని ఉండలేదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆయన శివుణ్ణి అనుసరించలేదు, శివుడిలాగా సహిస్తూ ఊరుకోలేదు. కానీ అతను ఈ విధంగా ప్రతిక్రియ చేయడం కూడా ఒక విధంగా ఉచితమైంది. ఎందుకంటే ఆయన యొక్క ఆయన ఆరాధ్యులైన నందీశ్వరుడికి ఆరాధ్యులైన శివుణ్ణి ఎవరైనా అలా శపిస్తే, ఇప్పుడు ఆయన గురువు, సో అలా మన గురువుని ఎవరైనా అవమానిస్తే మనం ఊరికే కూర్చొని తమాషా చూడకూడదు అనమాట. సో ఆ విధంగానే ఇక్కడ ఆ విధంగా చూస్తే నందీశ్వరుడు ఈ విధంగా మంచిదే. ఎప్పుడైనా ఎవరైనా మన గురువుని నిందిస్తే, అవమానిస్తే మనం దాన్ని సహిస్తూ కూర్చోకూడదు. కానీ ఇక్కడ నందీశ్వరుడు దక్షుడిని మాత్రమే శపించకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా శపించేసరే, ఇది కొంచెం అది చేసి ఉండకూడదు అనేసి ఇక్కడ మనకి ప్రభుపాద గారు రాస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన బ్రాహ్మణులను శపించడం ద్వారా బ్రాహ్మణులకు ఒక ముఖ్యమైన బ్రాహ్మణ వ్యక్తి ఋషిని ఆయన తిరిగి శపిస్తాడు. తద్వారా ఒకరినొకరు శపించుకోవడం, దీని ద్వారా చాలా గందరగోళం, చాలా ఇంకా శత్రుత్వం, ఇంకా చాలా అంత మంచి పరిస్థితి కాదనమాట. ఇంకా ఇలాంటి కఠినమైన పరిస్థితులు నెలకొంటున్నాయి దానివలన. సో ఈ విధంగా అంటే భౌతిక ప్రపంచమే ఇటువంటిది, భౌతిక పరిస్థితులు ఇటువంటివి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. యజ్ఞంలో అందరూ వచ్చారు, యజ్ఞంలో పాల్గొంటున్నారు, యజ్ఞం జరుగుతుంది. సడన్గా మొత్తం వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది, మారిపోయింది. ఇలా ఒక్క దక్షుడు ఒకరిని అవమానించడం, తర్వాత వాళ్ళ తరఫు నుంచి ఒకరు తిరిగి శపించడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొకరు తిరిగి శపించడం, ఈ విధంగా. సో అంటే ఇక్కడ నందీశ్వరుడు, దక్ష ప్రజాపతి వంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు కూడా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క క్రోధం మొత్తం వాళ్ళందరూ క్రోధానికి వశీభూతపోయారు. లేకపోతే అక్కడ ఉన్న వాతావరణం అంతా క్రోధంతో, దాని యొక్క క్రియా ప్రతిక్రియలతో నిందనమాట. య ఏతన్ మర్త్యం ఉద్దిశ్య దృహ్యత్యజ్ఞ పృథగ్దృష్టిస్ తత్వతో విముఖో భవేత్. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నందీశ్వరుడు ఆయన ఏం శపిస్తున్నాడంటే, ఎవరైనా సరే ఇక్కడ దక్ష ప్రజాపతి చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆయన దానికి ముఖ్య ప్రధాని వ్యక్తిగా స్వీకరించి, ఇంకా శివుణ్ణి ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళందరూ కూడా ఇలా శివుడి పట్ల అసూయతో, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దక్ష ప్రజాపతి వాళ్ళు సమర్థిస్తున్నట్టు ఎవరైతే ఇప్పుడు అక్కడ పాల్గొన్నారో, ఈ దక్ష ప్రజాపతి ఇటువంటి కార్యం చేసినంత తర్వాత కూడా, శివుణ్ణి శపించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహిస్తూ దాన్ని సమర్థిస్తూ స్వీకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు శివుడి పట్ల అసూయో లేకపోతే ఆయన పట్ల ఈర్ష్యతో. హరే కృష్ణ. ఓకే ఫైన్, ఏదో సమస్య ఉండి కట్ అయినట్టుంది. సో బేసికలీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అలా సరైన తెలివి బుద్ధి లేదనేసి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ద్వంద్వాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని ద్వంద్వానికి లోనయ్యారు అందరూ. ఇంకా వీళ్ళందరికీ సరైన ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి వాళ్ళు ఎప్పుడు కోల్పోతారు. విల్ బి బిరెఫ్ట్ ఆఫ్ ట్రాన్స్జెండెంటల్ నాలెడ్జ్. వీళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లభించదు. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భౌతిక దృష్టికోణంతో చూస్తున్నారు అనేసి నందీశ్వరుడు ఇక్కడ వాళ్ళందరికీ కూడా, అంటే ఇక్కడ దక్షుడికి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే అతను కూడా ఒక సాధారణ వ్యక్తి అనుకుంటున్నాడు శివుడు, అతని గొప్పతనం అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో అతనికి సరైన దివ్యజ్ఞానం లేదు ఇంకా. కాబట్టి అటువంటి వాళ్ళని, ఆయన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే సరైన జ్ఞానం లేదు అనేసి అనేస్తున్నాడు అనమాట. సో దక్ష నందీశ్వరులు ఇద్దరు ఇక్కడ సెడ్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్. దక్ష అంటే నందీశ్వరుడు అంటున్నాడు, దక్షుడు ఇలా తన శరీరంతో, అంటే భౌతిక స్థాయిలో
అని వ్యవహరిస్తున్నాడు సంపూర్ణంగా. ఇంకా శివుణ్ణి కూడా అలా భౌతిక స్థాయిలోనే చూస్తున్నాడు. ఇంకా సంబంధం కూడా, ఓ ఇతను నా అల్లుడు, ఇతను నాకన్నా చిన్నవాడు, అంత భౌతిక దృష్టితోనే చూస్తున్నాడు, భౌతికంగానే చూస్తున్నాడు. సో ఈ విధంగా అతను అక్కడ నందీశ్వరుడు, నంది ఎవరైతే దక్షుణ్ణి సమర్థించారో లేకపోతే ఆయనకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన దివ్యజ్ఞానం అనేది లేదు. అలా వాళ్ళు కోల్పోతారు. అంటే ఇప్పుడు దివ్యజ్ఞానం కోల్పోవడం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోల్పోతున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇంకా అంటే ఆత్మతత్వాన్ని వాళ్ళు, ఎందుకంటే శారీరక భౌతిక స్థాయిలోనే దృష్టికోణంతో చూస్తారు. సో ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇంకా వాళ్ళు భగవంతుడి విషయాన్ని ఏం అర్థం చేసుకోగలుగుతారు అని, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆధ్యాత్మికత ఏమీ అర్థం చేసుకోలేరు, భగవంతుడిని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో అలా శపించారనమాట. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్యసు గేచ్ఛయ కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీ. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే గృహస్థ అంటే జీవితంలో గృహేషు కూటధర్మేషు, అక్కడున్న గృహస్థ ధర్మం అదే ధర్మంగా అనుకొని ఒక వ్యక్తి బాగా భౌతిక ఆనందానికి ఆసక్తుడై, ఆ విధంగా ఇంకా వేదాల్లో ఉన్న వేదాల్లో చాలా రకాల జ్ఞానం ఉంటుంది. అందులో ఏంటంటే చాలా వేదాల్లో చాలా విషయాలు తెలియజేస్తారనమాట. మీరు ఇది చేస్తే అది చేస్తే మీకు భౌతిక లాభాలు వస్తాయని. సో ఆ భౌతిక లాభాలకు ఏవైతే వేదాల్లో చూపించారో ఆ భౌతిక లాభాలకి ఆసక్తులైపోయి, ఆ కర్మకాండ ఫలాలకి ఆసక్తులైపోయి సరైన జ్ఞానాన్ని కోల్పోతారు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా అనమాట. మామూలుగా ఏంటంటే ఎవరైతే ఇంకా భౌతిక స్థాయిలో ఉంటారో చాలామంది వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వేదాలని పాటిస్తారు. కానీ వేదాలను ఎందుకు అంటే శాస్త్రాలను ఎందుకు పఠిస్తున్నారు అంటే ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు శాస్త్రాలని అంటే ముఖ్యంగా అవేవో భౌతిక లాభాల కోసం. అంటే చాలామంది ఏవో వ్రతాలు అవి చేస్తూ ఉంటారు కదా, పూజలు, అన్ని శాస్త్రాల్లోంచి పురాణాల్లోంచి ఎక్కడి నుంచో తీసుకొని ఏవో లాభాలు వస్తాయని, ఏదో భౌతిక లాభాలు కోరుకొని. అలాగే వేదాల్లో అన్నారు, ఒకవేళ ఒకరు చతుర్మాస్య బాగా పాటిస్తే వాళ్ళకి చాలా అనంతకాలం వరకు ఆ స్వర్గంలో ఆనందాన్ని అనుభవించగలరు అని. సో ఇలా దీన్ని భగవద్గీతలో అంటారన్నమాట. ఇటువంటి పుష్పితావాచం, ఫ్లవరీ లాంగ్వేజ్ వేదాస్లో ఉన్న ఇలాంటివన్నీకి చాలామంది ఏంటంటే బాగా అట్రాక్ట్ అయిపోయి ఆసక్తులైపోయి దాన్ని పాటిస్తూ ఉంటారు వేదాలని. సో ఈ విధంగా ఇక్కడ వీరికి సరైన జ్ఞానం ఉండదు. ఇంకా అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ దివ్య జ్ఞానం, భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక లోకం గురించి తెలియదు. ఇంకా ఇదే అసలైన సుఖం అనుకుంటారు. స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగించడం, భౌతిక సుఖాలని ఇంకా అనుభవించడం. బుద్ధ్యా పరాభిధ్యాయిన్య విస్మృతాత్మగతి పశు స్త్రీకామసోస్త్వతితరాం దక్షో బస్తముఖోచిరాత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దక్ష ఈ శరీరాన్ని అంటే మొత్తం ఇక శరీరం స్థాయిలో ఉన్నాడు. బేసికలీ శరీర స్థాయిలో అతను ఉన్నాడు. అన్ని శరీరానికి సంబంధించిన దాంతోనే పోల్చి దాంతో సంబంధంతోనే ఆలోచిస్తున్నాడు. అందుకనే అతను విష్ణుగతిని మర్చిపోయాడు. విస్మృత ఆత్మగతి. సో ఆత్మతత్వాన్ని, విష్ణుని చేరుకోవాలనే విషయాన్ని మర్చిపోయాడు, ఆధ్యాత్మిక విషయాన్ని మర్చిపోయాడు. ఇంకా ఎక్కువగా ఆయన స్త్రీకామ అంటే ఈ యొక్క మైథునం సుఖం పట్ల ఎక్కువగా ఆసక్తుడైపోయాడు. సో అందుకని కొంత సమయంలోనే అతనికి మేక ఉంటుంది కదా, మేక యొక్క తలకాయ, మేక యొక్క శిరస్సు, ఆయనకి మేషం లేకపోతే మేష అంటారు కదా. సో మేక యొక్క శిరస్సు, ముఖ అచిరాత్, బస్తముఖ అంటే మేక తలకాయ అతనికి, లేకపోతే గొర్రె తలకాయ అతనికి లభిస్తుంది. తొందరలోనే అతనికి ఒక మేక తలకాయ, గొర్రె తలకాయ లభిస్తుంది. బస్తముఖ అచిరాత్,
చాలా కాలం పట్టదు. అచిరాత్, చిరాత్ అంటే చిరకాలం, చాలా కాలం. అచిరాత్ అంటే చాలా తొందరలోనే అతనికి మేక తలకాయ రాబోతుంది అని ఇక్కడ నందీశ్వరుడు చెప్తున్నాడు అనమాట. విద్యా బుద్ధిర్ అవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః సంసరంత ఇహ ఏ చాము అనుసర్వావమానినం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే ఈ విధంగా చాలా ఈ భౌతిక జ్ఞానాన్ని, భౌతిక శిక్షణను పెంచుకొని మొత్తం వాళ్ళంతా భౌతికవాదులుగా మారిపోయారు, వాళ్ళ మెదడంతా భౌతికంగా మారిపోయింది, ఇంకా అన్ని భౌతిక కర్మకాండ కార్యాల్లోనే నిమగ్నమైపోయి ఉన్నారు. అలాంటి వారే ఇలా శివుణ్ణి ఇలా అవమానిస్తారు, కావాలని అవమానించారు. కాబట్టి వాళ్ళు ఇలా జన్మ మృత్యు జరావ్యాధిలో ఎప్పటికీ తిరుగుతూనే ఉండాలి అనేసి నందీశ్వరుడు శపించేశాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా 3 శపాలు పెట్టారు కదా నందీశ్వరుడు. దీని ద్వారా ఏ వ్యక్తి అయినా ఇంకా ఇలా అయిపోవాల్సిందే, అంత సరైన జ్ఞానాన్ని అంతా కోల్పోయి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోల్పోయి, ముద్దుగా అయిపోయి, అంటే భౌతికంగా అయిపోయి, ఇంకా కర్మకాండి యొక్క దీంట్లోనే నిమగ్నం అయిపోయి ఉంటాడు. సో ఈ విధంగా ఆయన బ్రాహ్మణుల్ని, దక్ష ప్రజాపతిని ఇద్దరిని కూడా శపించేశారనమాట. అక్కడ ఉన్న బ్రాహ్మణుల్ని ఇంకా దక్ష ప్రజాపతిని. గిరశ్రుతాయ పుష్పిణ్య మధుగంధేన భూరిణ మత్నా చోన్మతితాత్మానః సమ్ముహ్యంతు హరద్విషః. సో ఈ విధంగా ఎవరైతే శివుడి పట్ల అసూయతో ఈ విధంగా ఈర్షతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ వేదిక కర్మకాండీయ ప్రాసెస్ ద్వారా వచ్చే ఫలాలను ఆశించి, తద్వారా వాళ్ళ మెదడంతా డల్ అయిపోయింది, బికమ్స్ డల్. ఎంతో ఈ కర్మకాండీయ ఫలాల పట్ల ఆసక్తులై ఉన్నారు. అందుకే బేసికలీ వాళ్ళు శివుణ్ణి, అంటే శివుడి యొక్క స్థానం అర్థం చేసుకోలేక ఆయన పట్ల ఈర్ష్య, అసూయ పెరిగిపోయి ఈ విధంగా ఆయన్ని అవమానించారు. సో ఈ విధంగా ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఈ కర్మకాండీయ కార్యాలనే, కర్మల్లోనే బాగా ఆసక్తులైపోయి ఉండిపోగాక అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఎందుకు ఇలా పుష్పిత వాచ, పుష్పిన్య ఇక్కడ కూడా రాస్తున్నారు, పుష్పిన్య మధుగంధేన. పుష్పిన్య మధుగంధేన అని ఎందుకంటున్నారంటే ఇలాంటి వేదాల్లో చెప్పిన ఈ వాక్యాలు, వచనాలు, ఇలాంటి గురించి, కర్మకాండీయ ఫలాలు గురించి ఏవైతే చూపిస్తున్నాయో వేదాలు, మీరు ఇచ్చేస్తే మీకు ఇది లాభం వస్తుంది, ఇచ్చేస్తే ఈ లాభం వస్తుంది, మీకు ఇచ్చేస్తే ఇది దొరుకుతుంది అని. సో ఇది ఎందుకు పుష్పిన్య లేకపోతే మధుగంధేన అని చెప్తున్నారు, భూరిన అని. పుష్పపు యొక్క గంధము ఎక్కువసేపు ఉండదు, చాలా మంచి సుగంధం ఉంటుంది, కానీ ఎక్కువసేపు ఉండదు. కాసేపు అయినాక పువ్వు వాడిపోతుంది, గంధం అయిపోతుంది, అంటే అది శాశ్వతం కాదు. అలాగే మధు గంధేన అంటే అలాగే మధు, హనీ ఏదైతే మధు ఉందో, మధు అంటే తేనె, పువ్వులో ఉండే, అది కూడా శాశ్వతం కాదు. అందుకనే ఇలా అన్నారనమాట. అంటే ఈ సుఖాలు, భౌతిక సుఖాలు శాశ్వతం కాదు. ఏవైతే మీకు చూపిస్తున్నాయి వేదాల్లో, మీరు ఇచ్చేస్తే మీరు స్వర్గంలో వెళ్ళిపోతారు, స్వర్గంలో మీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, లేకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇలాంటి ఐశ్వర్యం దొరుకుతుంది, అలాంటి సంపద దొరుకుతుంది, అలాంటి సుఖం దొరుకుతుందని, ఇవన్నీ శాశ్వతం కావు. అందుకని వీటిని పువ్వులతో లేకపోతే పువ్వుల్లో ఉన్న తేనెతో పోలుస్తున్నారు, పువ్వుల్లో ఉన్న స్మెల్తో కానీ తేనెతో కానీ పోలుస్తున్నారు, అంటే అశాశ్వతం అని ఇవన్నీ. సర్వభక్షాద్విజావృత్యై ధృత విద్యా తపోవ్రతాః విద్యదేహేంద్రియా రామ యాచక విచరంత్విహ. సో ఈ విధంగా ఆయన చెప్తున్నాడు, ఈ బ్రాహ్మణులు ఇంకా ఇలా ఎందుకు విద్యాభ్యాసం చేస్తారు, ఎందుకు తపస్సులు చేస్తారు, ఎందుకు వ్రతాలు చేస్తారు, ఇక వాళ్ళ శరీరాన్ని పాలించుకొని పోషించుకోవడం కోసమే. ఈ
ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమే. సో వాళ్ళందరూ కూడా విచక్షణా శక్తిని, ఏది తినాలి ఏది తినకూడదు అనే విచక్షణా శక్తిని కోల్పోతారు. ఇంకా వాళ్ళు డబ్బుని ఎలా సంపాదిస్తారు అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుక్కొని సంపాదించుకుంటారు డబ్బుని. ఎందుకు? వాళ్ళ శరీరాన్ని పోషించుకోవడానికి, ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి. ఈ విధంగా చేస్తారు ఇప్పుడు అని బ్రాహ్మణుల్ని అంటున్నారు, నందీశ్వరుడు శపిస్తున్నారు. సో ఈ ఈ ఈ ఈ శాపం ఏదైతే నందీశ్వరుడు ఇచ్చాడో బ్రాహ్మణులకి, ఎవరైతే దక్ష ప్రజాపతిని సమర్థించారు, సో ఇది మనం చూడొచ్చు, కలియుగంలో బాగా ఆ శాపం పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అని ఉదాహరణ చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ఉన్న చాలామంది సో కాల్డ్ బ్రాహ్మణాలు, వాళ్ళు ఏంటంటే ఇంకా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బ్రహ్మన్ అంటే ఏంది, పరబ్రహ్మన్ అంటే ఏంది, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదు. అసలు బ్రాహ్మణ అంటే ఎవరైతే బ్రహ్మన్ యొక్క జ్ఞానాన్ని పొందారో వాళ్ళని బ్రాహ్మణ అంటారు. వేదాంలో కూడా అన్నారు కదా, అతతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మన్ గురించి జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని అనుకోవడమే అది మొదటి మనిషి యొక్క మొదటి కర్తవ్యంలా. అప్పుడు మనిషి యొక్క జీవితం మొదలవుతుంది ఎప్పుడైతే అలా ఆలోచిస్తాడో వ్యక్తి, అతతో బ్రహ్మ జిజ్ఞాస అని. ఎందుకంటే మనిషి జీవితం దానికోసమే, అర్థం చేసుకోవడానికి. నేను ఆత్మ, పరమాత్మ ఎవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడే. సో ఇలా ఒక వ్యక్తి మనిషి జన్మ యొక్క లక్ష్యము ఒక బ్రాహ్మణుడిగా అవ్వాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సోకాల్డ్ బ్రాహ్మణాస్ గురించి చెప్తున్నారు. వీళ్ళు చాలామంది బ్రాహ్మణ పరివారాల్లో జన్మించారు. కానీ ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మణ పరివారాల్లో జన్మించిన తర్వాత బ్రాహ్మణులు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో, పూజన్ పఠన్ యజన్, సో పూజన్ ఇవన్నీ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క కర్తవ్యాలని వదిలేసి బ్రాహ్మణులు చేసే పనులని, ఇంకా అంతేకాకుండా ఎవరైనా వేరే వాళ్ళు పోనీ, వీళ్ళు ఎలాగో భగవంతుడి పూజ చేయకుండా వెళ్ళి ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎవడి కిందనో 4 నియమాలు భంగం చేసే ఉంటారు కదా, వాళ్ళ కింద డబ్బుల కోసం పనిచేస్తున్నారు. అంత సంస్కారము, అంత బ్రాహ్మణ లక్షణాలన్నీ వదిలేసుకొని, బ్రాహ్మణ కర్తవ్యాలన్నీ వదిలేసుకొని చాలామంది ఇలా చేస్తున్నారు. కానీ అదే వేరే వాళ్ళు ఎవరైనా సరిగ్గా బ్రాహ్మణ శిక్షణ పొంది బ్రాహ్మణ లక్షణాలు పెంపొందించుకొని ఆ గుణాలు తెచ్చుకొని వాళ్ళు కనుక బ్రాహ్మణ కార్యాలు చేస్తే వాళ్ళను కూడా మళ్ళీ చిన్న చూపు చూడడం, వాళ్ళను కూడా నిందించడం, వాళ్ళను కూడా చేయనివ్వకపోవడం, వీళ్ళకి అర్హత లేదు. సో ఈ విధంగా శాస్త్రాల్లో బ్రాహ్మణులకి యోగ్యత ఏమిటి, ఒక బ్రాహ్మణుడికి ఉండవలసిన యోగ్యత ఏందనేది శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో, ఇంకా వేదిక శాస్త్రాల్లో ఇచ్చారు. సో బ్రాహ్మణ అనేది అదేదో వంశపరంపరంగా వచ్చేది కాదు. ఆ స్థానం కానీ ఆ స్థితి, బ్రాహ్మణత్వం అనేది అది మీరు వంశంలో పుట్టినంత మాత్రం వచ్చేది. సో ఎవరైనా సరే ఒక బ్రాహ్మణ పరివారంలో పుట్టని వారైనా సరే, ఒక శూద్రుడి పరివారంలో పుట్టినా సరే, ఒకవేళ అతని వ్యక్తి ఒక మంచి ప్రామాణికమైన గురువు అధ్యక్షతలో శిక్షణ పొంది బ్రాహ్మణుడిగా అవ్వగలడు. కానీ ఇలాంటి క్యాస్ట్ కాన్షియస్ బ్రాహ్మణస్ అంటే వీళ్ళని క్యాస్ట్ కాన్షియస్ బ్రాహ్మణస్ అంటే మా కులంలో బ్రాహ్మణ కులంలో పుడితేనే బ్రాహ్మణులు అవ్వాలి, లేకపోతే ఎవ్వరూ బ్రాహ్మణులు కాదు అని వాదించే స్మార్త బ్రాహ్మణులు ఒప్పుకోరన్నమాట దీన్ని. సో శాస్త్రాల అనుసారంగా మాత్రం ఎవరైనా శూద్రుడి యొక్క పరివారంలో పుట్టిన వ్యక్తి కూడా బ్రాహ్మణుడిగా అవ్వగలడు, ఒక ప్రామాణికమైన గురువు యొక్క శిక్షణ ద్వారా. సో ఇటువంటి బ్రాహ్మణులు ఎవరైతే వాళ్ళ పుట్టారు పేరుకే బ్రాహ్మణుల యొక్క పరివారంలో, కానీ వాళ్ళు మాంసం తింటున్నారు, మందు తాగుతున్నారు, అన్నీ చెడు అలవాట్లు ఉన్నాయన్నమాట. ఇంకా వాదిస్తారు ఎంతోమంది బ్రాహ్మణులు, నాకు తెలుసు, నాతో కూడా వాదించారు. మందు తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అది నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్, అది మందు వెజిటేరియన్ కాబట్టి మందు తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వాదిస్తూ ఉంటారు. సో
ఈ విధంగా ఏమి తినాలో ఏమీ తినకూడదు అనే విచక్షణతను కోల్పోయారు. సో ఓన్లీ శరీరాన్ని పోషించుకోవడానికి, ఇంద్రియాలని భోగించడానికే మిగిలిపోయారు. సో ఇటువంటి వారిని బ్రాహ్మణులుగా మనం అనలేము. వీళ్ళు బ్రాహ్మణులకు యోగ్యత లేదు ఇటువంటి వాటికి. కానీ కలియుగంలో అటువంటి వారు మేమే బ్రాహ్మణులు, ఎందుకంటే మేము ఆ పరివారంలో పుట్టామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు. ఇదన్నమాట పరిస్థితి కలియుగంలో. అందుకని చైతన్య మహాప్రభు దీన్ని బాగా ఖండించారు. రామానందరాయ్తో ఆయన మాట్లాడుతున్నప్పుడు అందుకే చెప్పారు కదా, కిబ విప్ర కిబన్యాసి శూద్రకేనున్నాయి జై కృష్ణ వేత్త సే గురు హాయ్. సో అతని శూద్రుడైన, బ్రాహ్మణుడైన, సన్యాసి అయినా ఎవరైనా సరే ఒకవేళ కృష్ణతత్వాన్ని తెలిసిన వాడైతే అతను గురువు అవగలడు. అవునా? సో చైతన్య మహాప్రభు అందుకనే ఆయనలో ఒక చాలా గొప్ప శిష్యుల్లో ఒకరు హరిదాస్ ఠాకూర్. ఆయన వేరే కులంలో మహమ్మదీయన్ పరివారంలో పుట్టిన అతను. ఇంకా రామానందరాయ్ ఆయన శూద్ర పరివారంలో పుట్టిన అతను. అయినా కానీ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప భక్తులు. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని నామాచార్యులుగా చేసేసారు, మన పరంపరకే నామాచార్యులు. రామానందరాయ్తో ఆయన సంభాషణ చేశారు. ఆయన ద్వారా అన్నిటికన్నా అత్యున్నతమైన భక్తి రసాలని ఆయన ద్వారా వ్యాఖ్యానం చేయించారు. సో గోస్వాములు కూడా కొంతమందిని హూ ఆర్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు యొక్క ప్రధాన శిష్యులు షడ్గోస్వాముల్లో కూడా, అందులో కూడా కొంతమందిని బ్రాహ్మణ సమాజం వాళ్ళు వెలివేశారు. ఎలాగంటే ఇప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు కొంతకాలము ఇక్కడ ఉన్న నవాబ్ హుసేన్ షా కిందగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో అప్పుడు వాళ్ళ పేర్లు మార్చేశారనమాట, నవాబ్ ఢబీర్ కా షాకార్ మల్లిక్ అని. సో అప్పుడు బ్రాహ్మణ సమాజం వాళ్ళని వెలివేసిందనమాట. వీళ్ళు మా బ్రాహ్మణులు కాదు. కానీ వాళ్ళు రాజు కింద సేవ చేసింది బ్రాహ్మణుల్ని, హిందువుల్ని రక్షించడానికి, వైష్ణవులందరినీ రక్షించడానికి. లేకపోతే ఆయన నవాబ్ హుసేన్ షా బెదిరించాడు, మీరు కనుక నాకు ఇక్కడ మంత్రుల్లాగా ఉండి సేవ చేయలేకపోతే, ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించడానికి మీరు మద్దతు చేయకపోతే మీ వైష్ణవుల్ని, హిందువుల్ని అందరినీ నేను చంపి పారేస్తాను. సో కానీ చైతన్య మహాప్రభు యొక్క కృప వాళ్ళందరూ కూడా పరం వైష్ణవులుగా ప్రసిద్ధికి ఎక్కారు, మారిపోయారు. ఇది చైతన్య మహాప్రభు యొక్క కృప. చైతన్య మహాప్రభే కాదండి, మీరు ఏ ఆచార్యులు అయినా చూడండి, మన మధ్వాచార్య కానీ, రామానుజాచార్య కానీ, అందరూ కూడా ఇక్కడ మనకు ప్రతి దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. మీరు శ్రీ సాంప్రదాయం కానీ వేరే సాంప్రదాయాల్లో కూడా చూసుకుంటే, బ్రహ్మ సాంప్రదాయంలో ఇంకా అన్ని సాంప్రదాయాల్లో. సో ఇలా ఎప్పుడు కూడా ఏ కులంలో పుట్టారు, ఏ మతంలో పుట్టారు దానికి ప్రాధాన్యత లేదు. వాళ్ళు ఎటువంటి భక్తి చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, దానికి ప్రాధాన్యతనిచ్చారు. తస్యైవం వదత శాపం శ్రుత్వా ద్విజకులాయ వై భృగు ప్రత్యసృజచాపం బ్రహ్మదండం దురత్యయం. సో విధంగా అందరూ కూడా ఈ హెరిడిటరీ బ్రాహ్మణాస్ అంటే వంశపారపరంగా పుట్టిన బ్రాహ్మణులందరూ కూడా ఈ విధంగా నందీశ్వరుడి చేత శపించబడ్డారు. సో అప్పుడు భృగుముని ఆయన దీనికి ప్రతిక్రియ, హరే కృష్ణ. సో అతను కూడా ఇప్పుడు ఖండిస్తూ శివుడి యొక్క అనుచరుల్ని, నందీశ్వరుణ్ణి ఖండిస్తూ ఆయన కూడా శపించాడు వీళ్ళని. ఇప్పుడు ఆయనే శపించారు, చూద్దామంట. సో ఇక్కడ బ్రహ్మదండం దురత్యయ, ఇది చాలా దురత్యయ అంటే చాలా ఏదైతే బ్రాహ్మణుడు ఇచ్చే శాపం అనేది చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్. దీన్ని అధిగమించడం, దీన్ని నివారించుకోవడం చాలా కష్టం అని ఇక్కడ చెప్తున్నారు. కానీ భగవద్గీతలో చెప్పారు, అవునా, మమ మాయా దురత్యయ. సో కృష్ణుడికి ఎవరైతే శరణాగతులు అవుతారో వారు అన్నిటినీ అధిగమించగలరు. భౌతికంలో ఉన్న అన్ని కష్టాలు కానీ, బాధలు కానీ, సంసారం బంధన అన్నిటినీ కూడా మాయను కూడా దాటేయగలరు. సో ఎందుకంటే ఇక్కడున్న
సుఖాలు కానీ, కష్టాలు కానీ, వరాలు కానీ, శాపాలు కానీ అన్నీ కూడా ఇవన్నీ కూడా భౌతికమే ఫైనల్‌గా. అవునా? ఇవన్నీ కూడా భౌతికమే. సో, అన్నిటిని కూడా మనం ఈజీగా అధిగమించేయొచ్చు కృష్ణుడికి శరణాగతులమై. అదొక్కటే మార్గం. మాం ఏవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. దీన్ని అధిగమించాలంటే కృష్ణుని మాత్రమే మనం శరణాగతం అవ్వాలి. సో, ఈ విధంగా కృష్ణుడికి మనం శరణాగతులం అయిపోతే అప్పుడు మనల్ని ఎవ్వరూ శపించలేరు. అంటే శపించినా ఏం జరగదన్నట్టు. దే నెవర్ కర్స్డ్ బై ఎనీవన్ నాట్ డు దే అటెంప్ట్ టు కర్స్ ఎనీవన్. సో, వాళ్ళు ఎవ్వరి చేత వాళ్ళు శపించబడలేరు. వాళ్ళు కూడా ఎవరిని శపించరు. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నారు వీళ్ళందరూ కృష్ణ భక్తులు. భవవ్రత ధరా ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంతినః. ఇప్పుడు ఇక్కడ ఎవరు భృగుముని శపిస్తున్నాడు శివుడి యొక్క అనుచరులని. ఎవరైతే శివుణ్ణి సంతుష్టిపరచాలని వ్రతం పాటిస్తారో, అటువంటి ఎవరైతే నియమాలు పాటిస్తారో తప్పకుండా వాళ్ళు నాస్తికులుగా మారిపోతారు. ఇంకా శాస్త్రాల యొక్క ఏవైతే వచనాలు ఉన్నాయో దానికి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు తప్పుదారిలో వెళ్ళిపోతారు. అంటే సరిగ్గా ఆ శాస్త్రాల వచనాలని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు, తప్పుగా అర్థం చేసుకొని తప్పుదారిలో వెళ్ళిపోతారు. సో, ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా అందుకే రాస్తున్నారు. మనం అప్పుడప్పుడు చూస్తాము కొంతమంది భక్తులు, శివుడి యొక్క భక్తులు, వాళ్ళు శివుడిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇమిటేట్, నకలు చేయడానికి. శివుడు ఎలా చేస్తున్నాడో అలాగే నకలు చేయడానికి, లేకపోతే అనుకరించడం అంటారు. అనుసరించడం కాదు, అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభుపాల ద్వారా ఇస్తున్నారు ఉదాహరణకి, శివుడు కాలకూట విషాన్ని ఆయన మింగేశారు, తన కంఠంలోనే నిలుపుకున్నారు. అందుకే ఆయన పేరు నీలకంఠ. సో, శివుడి యొక్క అనుచరులు కొంతమంది, అంటే ఆయన్ని ఆరాధించేవారు కొంతమంది భక్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా అలా శివుడిలాగానే, శివుడు అలాంటి విషాన్ని గ్రహించాడు, సో మేము కూడా అటువంటి విషయాన్ని మేము తీసుకోగలం అన్నట్టుగా వాళ్ళు ఈ నశ చేస్తూ ఉంటారన్నమాట. ఇంటాక్సికేషన్, డ్రగ్స్, గాంజా, marijuana ఇవన్నీ తీసుకుంటూ ఉంటారన్నమాట. సో, ఈ విధంగా ఇక్కడ అందుకే చెప్పారు కదా, శాస్త్రాలకు విరుద్ధంగా వాళ్ళు కార్యాలు చేస్తారు. లేకపోతే సో ఇది పద్మపురాణంలో కూడా దీని గురించి చెప్పారంట, ఇలా జరుగుతుందని. ఎందుకంటే ఇది శివుడు స్వయంగా భగవంతుడు శివుడికి ఆదేశం ఇచ్చారని. ఏమని ఇచ్చారంటే, ఇది పద్మపురాణంలో రాశారు. శివుడికి భగవంతుడు ఆదేశం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఈ మాయావాద సిద్ధాంతం లేకపోతే నిరాకారవాద సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యి అనేసి ఆయనకు భగవంతుడు ఆదేశిస్తారు. ఎలాగైతే బుద్ధ భగవానుడు బుద్ధుడు ఆయన వచ్చి ఇక్కడ శూన్యవాదాన్ని ప్రచారం చేశారు. ఎందుకు అంటే ఒక పర్టికులర్ ఒక సమయ సందర్భానుసారంగా ఒక కారణం చేత ఆయన శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని పక్కన పెట్టేసి నిరాకరించేసి శూన్యవాదాన్ని ప్రచారం చేశాడు. ఎవరు? బుద్ధుడు. అప్పుడు ఆ పరిస్థితుల్లో అది అవసరం, అందుకే అది చేశారన్నమాట. ఆయన బుద్ధుడు విష్ణు అవతారమైన కానీ అలా చేశారు. ఇప్పుడు అలాగే శివుడి అవతారమైన ఈ యొక్క శంకరాచార్యుల రూపంలో వచ్చి కూడా ఈ మాయావాదం, ఆదిశంకరాచార్యుల రూపంలో వచ్చి మాయావాదం, అసత్శాస్త్రం, దీన్ని కూడా శివుడే బోధిస్తాడు. ఆదిశంకరాచార్యుల రూపంలో వచ్చి ఈ విషయాన్ని శివపురాణంలో శివుడు స్వయంగా పార్వతికి చెప్పారు. నేను కలియుగంలో ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి మాయావాద శాస్త్రాన్ని ప్రచారం చేస్తాను. అందుకనే
మీరు గమనించవచ్చు, చాలామంది మాయావాదులు ఎవరైతే ఉన్నారో ఆదిశంకరాచార్యులు, ఆయన యొక్క అనుచరులు చాలామంది కూడా శివుడిని ఆరాధిస్తారు ఎక్కువగా. వాళ్ళు అంటారు, మీరు యథోపత్ తథోమత్, యథో మత్ తథోమత్, ఏదో ఒకటి మీరు ఏదైనా పాటించండి, ఎవరినైనా పూజించుకోండి, అందరూ అక్కడికే వెళ్తారు, అందరూ ఒకే బ్రహ్మంలో విలీనం అవుతారు, అందరు దేవతలు సమానం, అందరు దేవుళ్ళు సమానం, అందరూ ఒకటే అందరు సమానం అని చెప్పినా కానీ వాళ్ళు చాలామంది కూడా చూడండి, మీరు శివుడిని వాళ్ళు ఆరాధిస్తారు. సో ఇక్కడ శివుడు స్వయంగా చెప్తున్నాడు, మాయావాదం అసత్శాస్త్రం, ఆ మాయావాదం అనే అసత్ శాస్త్రాన్ని నేనే బోధిస్తాను ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కలియుగంలో అని. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఇటువంటి కొంతమంది అందుకే శివుడి ఆరాధకులు ఉంటారు ఈ విధంగా. సో శ్రీమద్ భాగవతం, నారద పంచరాత్ర ఇటువంటి ప్రామాణికమైన శాస్త్రాల్లో వీటిని సత్శాస్త్రాలు అంటారు. ఎందుకంటే దీని ద్వారా ఒక వ్యక్తి భగవంతుడిని చేరుకోగలుగుతాడు, భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది అతనికి. నష్ట శౌచాముడాధియో జటా భస్మాస్తి ధారిణ విశంతు శివ దీక్షాయాం యత్ర దైవం సురాసవం. సో ఎవరైతే శివుడిని ఆరాధించాలి అని వ్రతం తీసుకుంటారో వాళ్ళు మూర్ఖులు. ఎంత మూర్ఖులు అంటే, వాళ్ళు ఆ విధంగానే శివుడిలాగానే జటా భస్మాస్తి దారిణ, సో జటని భస్మాన్ని రాసుకొని తిరుగుతూ ఉంటారంట. అంతేకాకుండా వీళ్ళు శివుడిని ఎవరైతే ఆరాధించిన దాంట్లో ఆ పంతలో దీక్ష తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా మందు తాగి, అంటే ఆల్కహాల్, వైన్, మద్యపానం సేవించి, మాంసం తిని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో శివుడి యొక్క మంత్రాన్ని దీక్ష తీసుకొని ఆ యొక్క మార్గాన్ని అనుసరించే వాళ్ళు దాన్ని ముద్రికాష్టక అంటారంట, శివమంత్రాన్ని స్వీకరించిన వాళ్ళని. అందులో ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా చెప్తారంట, అందులో ఇవన్నీ మీరు ఇవన్నీ మద్యపానము, మైథునము, ఈ విధంగా అన్ని రకరకాల నశ పదార్థాలు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అని అందులో ఉంటుందన్నమాట. సో దిస్ ఆల్సో ఆఫర్డ్ అకార్డింగ్ శివ ఆగమ ప్రకారం శివుడిని ఆరాధించుకునే ఒక విధి విధానం అనమాట. ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం కదా ముందే, శివుడిని ఎవరు ఆరాధించుకుంటారు. ఓకే, మనం ముందే చర్చించుకున్నాం, ఎంతో తమో గుణంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది శివుడిని ఆరాధించుకుంటారు. సో వాళ్ళ కోసం అనేసి వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళ చేతను పైకి తీసుకురావడానికి వాళ్ళకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో అందుకే వాళ్ళు వాదించవచ్చు, మా శాస్త్రాల్లో ఈ విధంగా మందు తాగడం, మాంసం తినడం, మైథునం చేయడం ఇవన్నీ చెప్పారు చేయొచ్చని, ఆ విధంగా చేస్తూ శివుడిని ఆరాధించుకోవచ్చు అని చెప్పారు, చేసుకోవాలి అలాగే అని చెప్పారు. సో అవును, ఎందుకంటే వాళ్ళలో అలా చెప్పారు కనుకనే వాళ్ళు అవి వాళ్ళకి అవి చేయాలి. అవి లేకుండా వాళ్ళు ఉండలేరు, బతకలేరు. బేసికల్లీ ఏంటంటే వాళ్ళు జీవించలేరు. ఇప్పుడు విష్ణువుని ఆరాధించాలంటే ఇవన్నీ వదిలేసేయాలి, 4 నియమాలు పాటించాలి. సో ఇవన్నీ చెప్తూ వాళ్ళు అంటారు, మాకు విష్ణు వద్దు, మీ భక్తి వద్దు, మాకు ధర్మం వద్దు, ఏమి వద్దు, మేము ఎలా మందు తాగి మాంసం తింటాం, ఎలా బతుకుతున్నామో అలాగే బతుకుతాం, మాకు ఏ ధర్మం అవసరం లేదంటారు. అందుకే వాళ్ళని ఎలాగైనా సరే కొంచెమన్నా ఒక స్టెప్ అన్న పైకి తీసుకురావాలి వాళ్ళ చేతన అనేసి వారికి ఈ విధంగా చెప్తారనమాట. సరే మీరు ఇవన్నీ తాగొచ్చు, ఇవన్నీ తినొచ్చు, ఇవి చేసుకుంటూనే ఆరాధించుకోవచ్చు భగవంతుడిని, శివుడిని, ఆయనే మీకు గొప్ప భగవంతుడు మీకు అంటే సరే వాళ్ళు స్వీకరించేస్తారు అప్పుడు ఆనందంగా. ఇలాంటి ఆప్షన్ ఉంటే మేము స్వీకరిస్తాం, ఓకే. సో అందుకనే వాళ్ళ కోసమని అలా కొన్ని శాస్త్రాలు ఉంటాయి తమో గుణంలో ఉండే వాళ్ళని ఎలాగైనా కొంచెం పైకి తీసుకురావడానికి. బ్రహ్మచ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందిత సేతుం విధారణం పుంసాం అతః పాషండమాశ్రితాః. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ భృగుముని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు వేదాల్ని, బ్రాహ్మణుల్ని నిందించావు, అవమానించావు. ఎవరైతే బ్రాహ్మణులు వేద శాస్త్రాలను అనుసరిస్తారో అంటే
నువ్వు ఆల్రెడీ బ్రాహ్మణుల్ని వేదాల్ని నిందిస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఆ నాస్తికత్వాన్ని స్వీకరించేశావు అనేసి ఇక్కడ భృగుముని అంటున్నాడు నందీశ్వరుణ్ణి వీళ్ళని. ఎందుకంటే వేదాలు ఆధారం, మానవ సమాజం ప్రగతి సాధించడానికి వేదాల ఆధారం. వేదాల్లోనే ఈ వర్ణాశ్రమ విభజన అంతా ఉంది. దాని ప్రకారం ఎవరు ఏ కార్యాలు చేయాలి, ఎవరు ఏం కర్తవ్యం తెలుసుకోగలుగుతారు. మెల్లగా భగవంతుడిని చేర్చుకోవడానికి అదొక వాళ్ళకి దారి చూపిస్తున్నాయి వేదాలు. సో నాస్తిక అంటే ఎవరైతే వేదాల్ని అనుసరించరో, అది సంస్కృతంలో దాని ఒక అర్థం ఏంటంటే నాస్తిక అంటే ఎవరైతే వేదాల్ని విశ్వసించరో, వేదాలపైన వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదో వాళ్ళని నాస్తికులు అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక సొంత సిద్ధాంతాన్ని సృష్టించుకుంటారు అలాంటి వాళ్ళు. సో చైతన్య మహాప్రభు ఇంకా ఆయన అనుచరులు, అందుకే చైతన్య మహాప్రభు అన్నాడు, ఎవరైతే బుద్ధుడిని అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా నాస్తికులే. ఎందుకంటే బుద్ధుడు వేదశాస్త్రాలని ఖండించాడు, వాటిని రిజెక్ట్ చేసేసాడు. ఈ రిజెక్టెడ్ వేదాస్ అంటే వేదాలని ఆయన స్వీకరించలేదు శాస్త్రాలుగా, ప్రమాణంగా. సో వేదాల్ని తిరస్కరించడం కారణంగా ఈ బుద్ధుడు అంటే బుద్ధుడైతే భగవంతుడు అవతారమే, కానీ ఆయన యొక్క అనుచరుల్ని మనం నాస్తికులుగా గుర్తిస్తాం. చైతన్య మహాప్రభు నాస్తికులుగానే గుర్తిస్తాడు, శూన్యవాదులు అంటారు వాళ్ళు. ఎందుకంటే బుద్ధుడు అహింస పరో ధర్మని స్థాపించడానికి, అదే అన్నిటికైనా పరమ ధర్మం అహింస స్థాపించడానికి ఈ వేదాల్ని తిరస్కరించవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు చాలామంది, అప్పుడున్న సమాజంలో చాలా శాతం, మ్యాక్సిమం చాలా శాతం, మెజారిటీ వ్యక్తులందరూ ఏం చేసేవారంటే వేదాలని ఉపయోగించుకొని బాగా యజ్ఞాలు పేరుతో ఎన్నో అమాయకమైన జీవులని, మూగజీవుల్ని వధించి భోగించేవారు. అందుకనే అటువంటి మూగజీవులపై దయ వచ్చి భగవంతుడి బుద్ధుడి రూపంలో వచ్చి వీళ్ళు ఇలా మాంసం తింటూ ఉంటే ఇంతగానో ఎప్పుడు వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళేది. ఎందుకంటే ఇది 4 నియమాల్ని భంగపరుస్తూ ఉంటే ఇంకా అసలైన ధర్మాన్ని ఎప్పుడు ఎవరు అనుసరించలేరు. అందుకే 4 నియమాలు కంపల్సరీ పాటించాలి. కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం చేయడానికి కూడా మనము ఈ 4 నియమాలు కంపల్సరీ అందుకే పాటించాలి, సరిగ్గా హరినామం చేయాలంటే. అందుకనే బుద్ధుడు వీళ్ళు ధర్మాన్ని అనుసరించలేరు. అందుకని ధర్మం నుంచునే 4 పాదాల్లో వీళ్ళు దాన్ని కొట్టేస్తున్నారు. ఇంకెక్కడి నుంచి ధర్మాన్ని పాటించగలరు? అందుకే ముందు కనీసం ఈ అహింసనైతే ముందు అంటే వీళ్ళని మాంసం తినడం ఆపాలి. అందుకే వాళ్ళకి ఏం చెప్పారు? అహింస. అది బోధించడానికి మరి వాళ్ళు వేదాలను ఉపయోగిస్తున్నారు కదా, వేదాలు తిరస్కరించేశారు. సో శంకరాచార్య ఈ విధంగా చేసినందుకు కారణంగానే ఈరోజు బౌద్ధ మతం భారతదేశంలో లేదు. బౌద్ధ మతాన్ని భారతదేశం నుంచి బయటికి తరిమి కొట్టేశారు ఆదిశంకరాచార్యులు. ఆయన కారణంగానే, లేకపోతే ఒక సమయంలో మొత్తం భారతదేశం అంతా కూడా బుద్ధుడి యొక్క అనుచరులు, బౌద్ధ మతస్థులతో నిండిపోయిందన్నమాట చాలా. ఎందుకంటే బుద్ధుడు అప్పుడు ఇక్కడంతా ప్రచారం చేశాడు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా వేరే దేశాల్లో కూడా ప్రచారం అయిపోయింది. ఇంకా అక్కడ ఇప్పటివరకు కూడా బౌద్ధ మతం వాళ్ళు అనుసరిస్తున్నారు ఈరోజు. కానీ భారతదేశంలో ఎందుకు లేదంటే ఆదిశంకరాచార్యులు వచ్చి మళ్ళీ వేదాల్ని పునర్స్థాపించారు. బుద్ధుడు తిరస్కరించేసి ఖండించేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆదిశంకరాచార్యులు వచ్చి మళ్ళీ వేదాల్ని స్థాపించారు. దానికోసం మళ్ళీ ఈ అసత్ శాస్త్రాన్ని ఆయన ప్రచారం చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఈ వేదాల్ని అనుసరించి చదివి చెప్పే బ్రాహ్మణులని నువ్వు ఇక్కడ ఖండిస్తున్నావు. సో అందుకనే బ్రాహ్మణులు ఎవరైతే గురువులు, వేదాలు చెప్పే గురువులు, వాళ్ళని ఖండిస్తున్నావు. సో మరి మనుషుల యొక్క సమాజం ఎట్లా ప్రగతి సాధిస్తుంది, ఎలా ప్రగతి సాధించగలదు ఒకవేళ నువ్వు బ్రాహ్మణుల్ని వేదాల్ని ఖండిస్తే, శపిస్తే? సో అదే అన్నమాట ఇక్కడ భృగుముని. అందుకనే నందీశ్వరుణ్ణి మళ్ళీ శపించాడనమాట. సో ఏష ఏవ హి లోకానాం శివ పంతా సనాతనః యం పూర్వే చాను సంతుష్టుర్
యత్ ప్రమాణం జనార్దన. సో వేదాలు ఏంటంటే మనకి మానవ సమాజానికి ప్రగతి సాధించడానికి శాశ్వతమైన నియమాలు, అన్ని తత్వాల గురించి మనకు నేర్పిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ముందు కాలంలో బాగా పాటించేవారు అందరూ. సో దీనికి ఆధారం ఏంటంటే స్వయంగా భగవంతుడు ఈ వేదాలన్నింటినీ స్థాపించింది భగవంతుడు. మన అన్ని జీవరాశుల యొక్క అంటే ముఖ్యంగా మనుషులకి ఒక మంచి కోరుకొని ఎలాగైనా వీళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి ఎలాగైనా సరే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలి. సో దానికి కావాల్సిన జ్ఞానాన్ని అంతా వేదాల ద్వారా ప్రసాదించాడు భగవంతుడు. సో వేదాలని అందించింది, వేదాలతో వచ్చినవి కూడా భగవంతుడి నుంచే. సో భగవంతుడు వేదాలని పంపించాడు మనకి. ఎందుకంటే ఇవి ఒక సాధారణ ఎవరో వ్యక్తి వేదాలని రచించలేదు. వీటిని అపౌరుషేయ అంటే ఏ పురుషుడు రచించలేదు వేదాలని. ఇవి భగవంతుడి నుంచి స్వయంగా వచ్చాయి. తేనే బ్రహ్మ హృదయాది కవి. భగవంతుడు ఈ వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో ప్రకాశితం చేశాడు. ఆయన నుంచి నెక్స్ట్ ఆయన కుమారుడు శిష్యుడు అయిన నారదముని నుంచి ఆయన శిష్యుడు వ్యాసుదేవుడు, అక్కడి నుంచి మనకి పరంపరలో వస్తూ వచ్చింది ఈ జ్ఞానం. సో ఈ వేదాల్లోనే ఈ యొక్క మనిషి సమాజంలో ఒక మనిషి ప్రగతి సాధించడానికి, ఒక సంస్కృతి, ఒక సమాజంలో ఒక సంస్కృతి ఇంకా సభ్యతతో జీవించడానికి సిస్టమే ఈ వర్ణాశ్రమ సిస్టమ్. అందుకే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. వర్ణాలు ఆశ్రమాలుగా విభజించబడింది సమాజంలో ప్రతి ఒక్కరూ. సో దీన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఎలా అంటే ఎవరైనా అనొచ్చు, నేను ఇవన్నీ నమ్మను, లేకపోతే ఇవన్నీ పాటించను, నేను ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏంటి ఇవన్నీ 4 క్యాస్ట్లుగా డివైడ్ చేస్తారు, అందరూ ఒకటి, అందరూ సమానం, ఏది అది అని చాలామంది పెద్ద పెద్దగా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సమాజంలో మీరు చూస్తే ఎక్కడైనా వెళ్ళండి, మీరు ఏ కాలేజీకే వెళ్ళండి, ఆసుపత్రికి వెళ్ళండి, కంపెనీకే వెళ్ళండి, బిజినెస్కి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళండి, ప్రైవేట్ కార్యాలయాన్ని వెళ్ళి చూసుకోండి. ప్రతి దగ్గర మీకు ఏం కనిపిస్తుందంటే ఒకరు ఉంటారు. అందులో సమాజంలో కూడా మీరు చూసుకోండి, సమాజంలో కొంతమంది ఉంటారు ఎవరైతే బాగా తెలివైన వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు ఉంటారు. అవునా? ఎవరికి అందులో కొంతమందికి ఆధ్యాత్మికత అంటే, ఇంకా సిద్ధాంతం అంటే, ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, అర్థం అయ్యేవాళ్ళు. అలాగే వీళ్ళని మనం బ్రాహ్మణులుగా గుర్తించవచ్చు. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకి రాజ్యాన్ని పాలించడం, శాసించడం, ఈ విధంగా చాలా ఇష్టం వీటిని. సో వీళ్ళు క్షత్రియులుగా గుర్తించబడతారు. అలాగే ఇంకా కొంతమందికి ఏంటంటే ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ దానిపైన వాళ్ళకి ఎక్కువగా ఆసక్తి. ఎలా డబ్బు ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ప్రగతి, ఆర్థికంగా ఉన్నతి ఎలా సాధించాలి, దీనిపైన ఆసక్తి ఉన్న వాళ్ళు వైశ్యులు. అలాగే ఈ ముగ్గురిని 3 పనులు చేయలేక, అంటే అంత సామర్థ్యం లేదు కానీ ముగ్గురికి ఏదో ఒక విధంగా సహాయం చేయగలరు, వాళ్ళని శూద్రులు అంటారు. ఈ విధంగా మీరు 4 రకాల వ్యక్తులు మీరు ఈ సమాజంలో మీరు తప్పకుండా చూస్తారు. మీరు ఏ వ్యక్తిని తీసుకుని 4 కేటగిరీలు ఎక్కడో అక్కడ ఫిట్ అయిపోతారు. దాంతో అర్థమైపోతుంది ఎవరు ఏంటి అతను. సో ఈ మొత్తం ప్రపంచంలో ఏ శక్తి లేదు దీన్ని ఆపడానికి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. అందుకనే ఎవరైనా వేదిక తత్వాల్ని, ఇచ్చిన వాక్యాల్ని, నిర్ణయాల్ని లెక్క చేయకపోతే దానివల్ల ఏం లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు లెక్క చేయకున్నా కానీ అవి సమాజంలో ఈ 4 వర్ణాల అంటే ఈ 4 వర్ణాలు మీరు చూసే తీరుతారు. ఇంకా ఒకవేళ దాన్ని లెక్క చేయకుండా ఎవరైనా పాటించకపోతే మీరు చూస్తారు వాళ్ళ జీవితాలు ఒక పశువులాగా జీవిస్తున్నారు. కొంతమంది ఉన్నారు ఇప్పుడు మేము వేదిక సభ్యత సంస్కృతిని మేము పాటించమని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పశువుల్లాగానే జీవిస్తున్నారు. వాళ్ళకి ఇంకా జీవితంలో ఏ ధర్మము లేదు పాటించడానికి. ఒకటే జీవిత లక్ష్యం ఏంటంటే పశువులకు ఉండే లక్ష్యం. పశువులకు ఉండే జీవిత లక్ష్యం ఏంటి? ఆహార నిద్ర భయమైతునం. ఆహారం, నిద్ర,
ఎలా మనని మనం కాపాడుకోవాలో, వాడు వచ్చి దొంగిలించుకుంటే మా సామాను వాడు చంపేస్తే, లేకపోతే నా ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి, ఇదే టెన్షన్. ఇంకా మైథునం ఎలా భోగించాలి, ఎలా సుఖాన్ని అనుభవించాలి. ఇంకా సో ఈ 4 అన్నమాట. ఇవే జీవిత లక్ష్యంగా జీవిస్తున్నారు. ఎవరైతే వేదాలని ఉల్లంఘించేశారో, వేదాల్లో ఉన్న ధర్మాన్ని పాటించట్లేదు, మీరు సమాజంలో చూడొచ్చు ఈ విషయాన్ని. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇలా వాళ్ళు ఒక పశువుల్లాగా జీవిస్తున్నారు. అంటే ఎవరైతే వేదాలని అనుసరించట్లేదో వాళ్ళు ఇంకా పశువులాగానే జీవిస్తున్నారు. ఇంకా డిఫరెన్స్ అక్కడ ఉన్నారు. అంటే ఎవరైనా ఇప్పుడు మేము వేదాలని స్వీకరించాము అన్నారంటే వాళ్ళు బై డిఫాల్ట్ పశువుల్లాగా జీవించాల్సిందే, జీవిస్తున్నారు కూడా అలాగే చాలామంది. సో అదే మీరు చూస్తున్నారనమాట. అంటే వేదాలని పాటిస్తేనే మనం మనిషిలాగా జీవించగలుగుతాం అనే విషయం ఇక్కడ మనకి అర్థమైపోతుంది. అంటే మనిషిలాగా జీవించాలంటే మనం వేదాలను అనుసరించాలి. సో ఆధునిక సమాజం అంటే అది మెయిన్ పశువుల్లాగా మారడం అనమాట. దాన్ని ఆధునిక సమాజం, ఆధునిక సభ్యత, ఆధునిక సంస్కృతి అంటే బేసికలీ కుక్కల క్యాట్స్ అండ్ డాగ్స్ సివిలైజేషన్ అంటారు ప్రభుపాల ద్వారా. అంటే కుక్కలు పిల్లుల యొక్క సంస్కృతి సభ్యత. సో కుక్కలకి పిల్లులకి ఏముంటుంది సంస్కృతి సభ్యత, అదే ఇప్పుడు ఆధునికంగా పాశ్చాత్య సంస్కృతి పేరుతో నడిచేది. తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం వర్త్మ సనాతనం విగ్రహ్య యాత పాషండం దైవం వో యత్ర భూతరాట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ శివుడి యొక్క అనుచరులు మీరందరూ కూడా వేదాల్ని మీరు అవమానిస్తున్నారు, వేదాల్ని అనుసరించే సాధువుల్ని మీరు అవమానిస్తున్నారు. తప్పకుండా మీరు నిశ్చితంగా అంటే డౌట్ లేదు, ఖచ్చితంగా మీరందరూ కూడా నాస్తికత్వం అనే పంతను అనుసరిస్తారు. ఆల్రెడీ మీరు అనుసరించేస్తారు. విల్ డిసెండ్ టు స్టాండర్డ్. సో మీరందరూ నాస్తికులుగా మారిపోతారు అని ఇక్కడ భృగు ముని శివుడి యొక్క అనుచరుల్ని శపిస్తున్నారు. సో భూతరాట్ అంటే బేసికలీ మనం ముందు కూడా చర్చించుకున్నాము. ఇలా భూతాలు ఇంకా తమగుణంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తారు. ఇంకా అందరి జీవాత్మలందరికీ కూడా ఒక గురువు శివుడు. సో వాళ్ళందరినీ కూడా ఆయన స్వీకరించాడు తన సంతానంలాగా. సో ఆ విధంగా ఆయన పిత. సో మరి ఎవరు ఇలాంటి తమో గుణము లేకపోతే ఇలాంటి అజ్ఞానంలో ఉండేవారు ఎవరు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. వాళ్ళు స్నానం చేయరంట రెగ్యులర్గా. సో మీకు అర్థం చేసుకోవాలంటే మీరు ఇలాంటి అందరికన్నా అధమమైన వ్యక్తులు, తమో గుణంలో ఉండే వ్యక్తులు, అజ్ఞానంలో ఉండే వ్యక్తులు ఎలా తెలుస్తుంది మీకు? మీరు పెద్ద పెద్ద డిగ్రీలు చేశారా దాన్ని బట్టి కాదు, మీరు స్నానం చేస్తున్నారా లేదా. అదేంటండి స్నానం చేయకపోవడం ఏంటి? చదువుకున్నవాడు ఎవడైనా స్నానం చేస్తాడు కదా. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారండి. నేను చదువుకున్నప్పుడు చూశాను కొంతమందిని, వాళ్ళు స్నానం చేయరండి. డైలీ నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక్కసారి స్నానం చేస్తారు. అంటే పెద్ద కాలేజీలో ఐఐటి కాలేజీలో చదివేవాళ్ళు ఒక్కరిద్దరు కాదు, అలా చాలామంది ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో వాళ్ళు స్నానం చేయరు. ఇంకా స్నానం చేసిన రోజు అదొక పెద్ద ఈవెంట్ అనమాట, పెద్ద పండగ అనమాట వాళ్ళకి. అంటే ఎవరో చదువు రాని వాళ్ళ గురించి చెప్పట్లేదండి, మొత్తం దేశంలో అందరికన్నా బాగా బుద్ధున్న వాళ్ళు, బాగా చదివచ్చిన వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాం. సో అందుకే అనమాట. సో వాళ్ళకి ఏ డిగ్రీ ఉంది, ఏ కాలేజీలో చదివారు, ఎంత సంపాదిస్తున్నారో దాన్ని బట్టి ఏమీ లేదు. తమ గుణంలో ఇంకా ఉండొచ్చు వాళ్ళు, ఒకవేళ వాళ్ళు స్నానం చేయకపోతారు రెగ్యులర్గా. అందుకే మనం కృష్ణ భావనామృతంలో ఉండే భక్తులు ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేస్తాం సూర్యోదయం కన్నా ముందే. అంతేకాకుండా మళ్ళీ మనం ఎప్పుడు మలత్యాగం చేసిన తర్వాత కూడా మనం స్నానం చేస్తాం, మనం శుద్ధపరచుకుంటాం దేహాన్ని. సో అదనమాట. ఇవాళ రేపు అలాంటి అలవాటు బయట వరకు లేదు, అవునా. సో ఇంకా ఈ పాశ్చాత్య సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఇంకా దారుణం. వాళ్ళు ఇంకా నీళ్ళు కూడా ఉపయోగించరు. వాళ్ళు ఎలా పరిశుభ్రంగా ఉంటారో, ఎలా శుభ్రత పాటిస్తారో తెలియదు. కొంతమంది పాశ్చాత్య సంస్కృతిని పాటించే వాళ్ళు భారతదేశానికి వస్తారు. ఒకసారి భారతదేశానికి వచ్చినప్పుడు బాత్రూంలో చూసి, అదేంటి ఇక్కడ నీళ్ళు ఉన్నాయేంటి, మగ్గు ఉందేంటి, బకెట్ ఉందేంటి, మాకు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ టిష్యూ పేపర్ కావాలంటారు. సో టిష్యూ పేపర్తోనే వాళ్ళు పరిశుభ్రం చేసుకుంటారు. ఇది వాళ్ళ దారుణమైన పరిస్థితి. ఇదన్నమాట వాళ్ళు బాగా చదువుకొని బాగా ఉన్నతి సాధించిన సంస్కృతి.
ఇంకా ఉన్నాయండి వాళ్ళ లక్షణాలు. వాళ్ళకి ఇంకో లక్షణాలు ఏంటంటే జుట్టు బాగా ఉంటుందంట, పెద్ద పెద్దగా జుట్టు, లాంగ్ హెయిర్, పెద్ద జుట్టు మెయింటైన్ చేస్తారు, పెద్ద పెద్ద జుట్టు. వీళ్ళందరూ తమో గుణంలో ఉన్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బాగా అడిక్టెడ్ టు ఇంటాక్సికెంట్, అంటే మందు, సిగరెట్లు ఇవి బాగా తాగేవాళ్ళు. సో ఇది కూడా కార్పొరేట్ కల్చర్ అంటారు, పాశ్చాత్య సంస్కృతి. బేసికల్లీ అదంతా తమో గుణంలో ఉండే వాళ్ళు చేసే పనులు. సో ఎక్కువగా మందు తాగడం, సిగరెట్లు తాగడం, బానిసలు బేసికల్లీ. సిగరెట్ లేక బతకలేరు పాపం, మందులు తాగలేక బతకలేరు, బానిసత్వం, బానిసలు అయిపోయారు తమో గుణంలో ఉండే వీళ్ళందరూ దీనికి. సో నెక్స్ట్ మైత్రేయ ముని ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు భృగు ముని వాళ్ళకి శపించేశారు, ఇంకా ఫైనల్గా మైత్రేయ ముని ఏం చెప్తున్నారో చూద్దామంట. మైత్రేయ ఉవాచ తస్యైవం వదత శాపం భృగోస భగవాన్ భవః నిశ్చక్రామాత్ తతః కించిత్ విమన ఇవ సానుగః. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ శ్లోకంలో మైత్రేయ ముని ఈ విధంగా ఒకరినొకరు శపించుకోవడం, ఇటు ముందు దక్షుడు శపించడం, తర్వాత నందీశ్వరుడు శపించడం, తర్వాత భృగుముని శపించడం, ఇలా ఒకరినొకరు శపించుకుంటున్నారు. ఇది చూసి వెంటనే శివుడికి చాలా బాధ కలిగింది. ఆయన ఎంతో నిరుత్సాహంతో ఎవరికి ఇంకేమీ చెప్పకుండా, అక్కడ ఏమీ అనకుండా అక్కడి నుంచి ఆ స్థలంని త్యాగం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు తన శిష్యులు కూడా వెళ్ళిపోయారు. శివుడు తన శిష్యులతో పాటు ఇంక వెళ్ళిపోయారు. శివుడు వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన ఇంకా వాళ్ళ శిష్యులు కూడా, అనుచరులు కూడా వెళ్ళిపోయారంట శివుడితో పాటు. సో ఇక్కడ శివుడి యొక్క గొప్ప వ్యక్తిత్వం, గొప్ప క్యారెక్టర్ ఇక్కడ వికసితం అవుతుంది ఈ శ్లోకంలో అని ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే శివుడు వైష్ణవానాం యథాశంభో, ఒక వైష్ణవుడు ఏంటంటే ఆయనకి సహిష్ణుత ఒక లక్షణం, ఆయన సహిస్తాడు, టాలరెంట్. సో ఈ యొక్క లక్షణాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు శివుడు. మనం చూడొచ్చు శివుడిలో ఉన్న ఈ లక్షణాన్ని. ఇక్కడ శివుడిని అందులో శపించిన, అవమానించిన అంతా సహించాడు. కానీ ఎందుకు ఇతను ఈ విధంగా మరి అంటే శివుడు ఇప్పుడు లాస్ట్కి కొంచెం అంటే బాధపడుతూ నిరుత్సాహంగా వెళ్ళిపోతున్నారంటే, ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళిద్దరూ ఈ విధంగా, అటు దక్షుడు వాళ్ళ మనుషులు, ఇటు నుంచి నా శిష్యులు, వీళ్ళందరూ ఇలా ఒకరినొకరు శపించుకోవడం వలన ఏమి ఒకరినొకరు ఉద్ధరించుకునేదేం లేదు, ఇద్దరికి ఏం లాభం జరగదు ఆధ్యాత్మికంగా. అందుకనే దీంట్లో మరి ఇలాంటి దాంట్లో అంత సమయం నష్టం, ఇంకేం లేదు, ఇందులో ఎవరికి లాభం జరిగేది ఏం లేదు. అందుకనే ఈ విధంగా ఇంకా ఇది జరగడం, దీన్ని సహించడం, చూసి ఇక్కడ నించొని ఇంకా దాన్ని ఈ తమాషా జరుగుతూ ఉంటే దాన్ని అవసరం లేదు చూడడం. ఎందుకంటే దానికన్నా బెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి శివుడు వెళ్ళిపోతే ఆయన అనుచరులు వెళ్ళిపోతారు, ఇది సమాప్తం అయిపోతుంది. సో శివుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంతే సింపుల్గా. సో ఇంకా ఎందుకంటే శివుడు ఏంటంటే ఇద్దరిని చూస్తున్నారు, ఇద్దరు పండిత సమదర్శన. సో ఆయన ఏంటంటే ఒకరిని ఎక్కువ తక్కువ అని చూడట్లేదు, ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటున్నారు, ఇద్దరూ చేసేది సరికాదు. సో అక్కడ నుంచి ఎలా ఇప్పుడు దాన్ని వాళ్ళని ఆపడం ఇంకా సింపుల్ వే ఏంటంటే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు ఆయన అంచులు వెళ్ళిపోతారు, అలా ఆగిపోతుంది ఆ శపించుకునే ప్రోగ్రాం. సో ఆ విధంగా శపించుకునే కార్యక్రమం ఆగిపోయిందనమాట. తేపి విశ్వసృజ సత్రం సహస్ర పరివత్సరాన్ సంవిధ్యాయ మహేశ్వాస యత్రేజ్య ఋషభో హరి. సో మైత్రేయ ముని ఆయన ఇంకేం చెప్తున్నాడంటే, ఓ విదురా, ఈ విధంగా అక్కడున్న ఎంతోమంది ప్రజాపతులు అక్కడ ఉపస్థితమయ్యారు ఆ యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయడానికి. సో వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని కొనసాగించారంటే ఇంకా ఎన్నో వేల సంవత్సరాల వరకు ఆ యజ్ఞం జరిగిందంట. దాని తర్వాత ఆ యజ్ఞం పరిపూర్ణమైందంట. ఎందుకు యజ్ఞాన్ని అంతా కూడా అంటే భగవంతుడు హరిని సంతృప్తిపరచడానికి, యత్రేజ్య రిషభో హరి, హరిని సంతృప్తిపరచడానికి అతన్ని ఆరాధించుకునేది అత్యుత్తమ విధానం కనుక వాళ్ళు యజ్ఞం ద్వారా ఆరాధించుకుంటున్నారంట అందరూ. ఎందుకంటే భగవంతుడే కదా భోక్తారాం యజ్ఞ తపసాం,
అన్ని యజ్ఞాలకి తపస్సులకి భోక్త ఆ భగవంతుడే, సర్వలోక మహేశ్వర్. ఆప్లుత్యవాభృతం యత్ర గంగా యమునాయాన్విత విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామాయయుస్తతః. ఓ నా విదురా, సో ఆ విధంగా దేవతలందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్థలానికి వాళ్ళందరూ కూడా అక్కడ యమునా గంగా కలిసిన ఆ యొక్క స్థలంలో వాళ్ళు వెళ్ళి స్నానం చేశారంట. ఆవభ్రత స్నానం, యజ్ఞం పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆవభ్రత స్నానం చేశారంట. దాని తర్వాత ఆ విధంగా తర్వాత హృదయం శుద్ధపరచుకొని అక్కడ నుంచి వాళ్ళ యొక్క ధామాలకి తిరిగి వెళ్ళిపోయారంట. వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ ఇల్లు గ్రహం ఉందో అక్కడికి వాళ్ళ గ్రహాలకి వెళ్ళిపోయారంట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు అంటే యజ్ఞం అయితే పూర్తయిపోయింది, ఇదే లాస్ట్ శ్లోకం కూడా. సో కానీ ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనకు ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, అవి చర్చించుకుందామంట. ఈ ఘటన నుంచి మనకు అర్థం ఏంటంటే శివుడి వరకు కూడా ఇప్పుడు అంటే శివుడు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, అవునా, అంటే ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఆబ్వియస్లీ సంతృప్తి చెందలేదు. సో అయినా కానీ ఇక్కడ యజ్ఞం వాళ్ళు చేసి భగవంతుడిని సంతుష్టపరచగలిగారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమైనది ఏంటంటే ఏ దేవి దేవతలుని మీరు బ్రహ్మదేవుడితో శివుడిని కాకుండా బ్రహ్మదేవుడు శివుడు ఇంకా ఏ దేవి దేవతల్ని మీరు సంతుష్టపరచకపోయినా కానీ భగవంతుడిని సంతుష్టపరచగలరు. అంటే అలాగా మీరు పూజించకపోయినా కానీ, అంటే దేవి దేవతల్ని పూజించే మనం భగవంతుడిని సంతుష్టపరచాలనే రూల్ ఏం లేదు. మనం ఈ దేవి దేవతలు ఎవరిని పూజించకున్నా కానీ మనం భగవంతుడిని సంతుష్టపరచవచ్చు అనే విషయాన్ని ఒకటి అర్థమవుతుంది మనకి. ఎందుకంటే మామూలుగా భగవద్గీతలు కూడా చెప్పారు, ఎవరు దేవి దేవతలను ఆరాధిస్తారంటే ఏవైనా భౌతిక కోరికలను తీర్చుకోవడానికి. కామైస్తే హిత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. అంటే దీని అర్థం ఇది కాదు, మీరు దేవతల పట్ల అసమానపూర్వకంగా వ్యవహరించడం లేకపోతే వాళ్ళని సమ్మానించకూడదని కాదు, వాళ్ళని పూజించే అవసరం లేదు అని. వాళ్ళే భగవంతుడుగా, అంటే దేవతల్నే మీరే అందరికన్నా పరమేశ్వరుడు భగవంతుడు అని పూజించే అవసరం లేదు. ఇంకా క్లియర్గా మనకు అర్థం కావడానికి ప్రభుపాదుల ద్వారా ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా గవర్నమెంట్కి వెళ్తే అక్కడ మీరు గవర్నమెంట్కి సమానంగా మీరు గవర్నమెంట్కి సమ్మానం ఇవ్వాలి అనుకుంటే అక్కడ వెళ్ళిన గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా లంచం ఇచ్చి అలా వాళ్ళని సమ్మానించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అంటే వాళ్ళని ఆ విధంగా గౌరవించాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా కూడా ఉండి సర్కార్ని గవర్నమెంట్ని సమ్మానించవచ్చు. ఇంకా ఇలా లంచం ఇవ్వడం అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇల్లీగల్. సో మీరు ఒకవేళ ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగికి మీరు లంచం ఇవ్వట్లేదు అంటే మీరు ఆయనకి గౌరవించట్లేదు అని ఏం లేదు, లంచం ఇస్తేనే గౌరవిస్తున్నారు అన్నట్టు ఏం లేదు. సో ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మీరు మామూలుగా సమ్మానించవచ్చు, ఎలాగైతే లంచం ఇవ్వడం అవసరం లేదు, అవునా, అలాగే ఇక్కడ కూడా చెప్పేది ఇది మేము చెప్పట్లేదు, భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు, అవిధి పూర్వకం అని చెప్తాడు. భగవంతుడిని ఆరాధించేది కూడా వాళ్ళు కూడా నన్నే ఆరాధిస్తున్నారు, కానీ తప్పు విధిగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే. భగవంతుడి అనుమతి లేనిదే వీళ్ళందరూ ఏమి చేయలేరు, వీళ్ళు మీకు కూడా ఏమి ఇవ్వలేరు. భగవంతుడి అనుమతితోనే అన్నీ జరుగుతాయి. సో అటువంటిది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడిని మీరు వాళ్ళని ఆరాధిస్తూ కూడా నన్ను ఇండైరెక్ట్గా ఆరాధిస్తున్నారు, కానీ అది అవిధిపూర్వకం, అది సరైన పద్ధతి కాదు. అలా అన్నమాట. సో ఇంకా మనకి డౌట్ పోవాలంటే అసలు దీనికి చాలాసార్లు ఉదాహరణలు వచ్చింది. భాగవతంలోని 4వ స్కందంలో ఇది వస్తుంది, తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ. సో మూలంలో చెట్టు యొక్క మూలంలో నీరు పోస్తే చెట్టు యొక్క ప్రతి ఒక్క
పత్తా లీఫ్, ఆకుకి, పువ్వుకి, కొమ్మకి, అన్ని చోట్ల కూడా పండుకి, అన్నిటికి, కాయకి, అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అలాగే భగవంతుడిని మనం ఆరాధించుకుంటే అక్కడ నుంచి అన్ని దేవతలు అందరూ సంతృప్తి చెందుతారు, అందరికీ సంతృప్తి చెందుతారు. సపరేట్గా ఒక్కొక్కరిని సంతృష్టిపరచాల్సిన అవసరం లేదు. అలాగే మనం కడుపులో మనం ఆహారం పెడితే ఆ కడుపులోంచి జీర్ణమయ్యే ఆహారం అంతా కూడా ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క అంగానికి చేరుకుంటుంది. ప్రతి ఒక్క అంగానికి మీరు సపరేట్గా ఆహారాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. అలా అన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేవతల ఆరాధనలు, ఈ దేవయజ్ఞాలు ఈ కలియుగంలో చేయడం అసంభవం. అందుకనే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు ఏం యజ్ఞం చేయాలి, ఈ యజ్ఞాలు మనకు చేయడం సంభవం కాదు. ఇక్కడ 1000 సంవత్సరాలు యజ్ఞాలు చేశారంట. మనం 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా బతికే అవకాశం లేదు. ఇక 1000 సంవత్సరాల వరకు యజ్ఞం ఎలా చేస్తాం? సో అందుకే ఇది మనకు సంభవం కాదు. సో మనం చేయగలిగింది ఏంటంటే సంకీర్తన యజ్ఞ. కలియుగంలో యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. ఎవరైతే తెలివైన వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు ఉంటారో కలియుగంలో వాళ్ళు ఏం చేస్తారంటే సంకీర్తన యజ్ఞం చేస్తారు. ఏంది, ఎలా చేస్తాం సంకీర్తన యజ్ఞ? హరే కృష్ణ మహామంత్రం జపించి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే ఇది అడిగింది ప్రశ్న, విదురుడు సతి ఎందుకు ప్రాణాలు త్యాగం చేసిందని. అది రాలేదా ఇప్పటివరకు? ఇక్కడ సతి ఏమి త్యాగం చేయలేదా ప్రాణాలు? అవును. సో ఇది ఎందుకు మరి చెప్పారు స్టోరీ అంటే, ఈ స్టోరీ నుంచి నెక్స్ట్ సీన్ కంటిన్యూ అవుతుంది. ఇది 1000 సంవత్సరాల వరకు జరిగిందంట. ఏంటి ఈ యజ్ఞం అంటే, దీని తర్వాత ఇంకా సతి తన ప్రాణాలు త్యాగం చేస్తుంది అనమాట. సో అది ఎప్పుడు, ఎందుకు, ఎలా జరిగింది అనేది రేపు మట్టి నుంచి మళ్ళీ చూద్దామంట. మనము రేపు కుదరదు, మండే రోజు చూద్దామంట. సో ఎందుకంటే నేను డైలీ తీసుకోలేకపోతున్నాను కనుక నేను తీసుకున్నప్పుడే క్లాసు డైరెక్ట్గా కొంచెం ఎక్కువ శ్లోకాలు తీసుకొని మేబీ ఎక్కువ సమయం తీసేసుకుంటాను. ఓకే, సో వేరే ఏం లేదు. ఐ హోప్ దిస్ ఈజ్ ఓకే ఫర్ యూ. మీకు ఓకే అనుకుంటాను. సో ఇక్కడ నేను ముగిస్తాను ఈరోజు చర్చ విషయం. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौ सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.